రోజు నుంచి అయితే ఖచ్చితంగా నేను ఒకరి గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడతాం మొదలు పెడతా. వాళ్ళు ఎవరంటే చల్లపల్లి గ్రామ సర్పంచ్, వారి కుటుంబం ఎవరైనా అవునండి. ఎందుకంటే వాళ్ళు నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేశారు. నేను వచ్చి మిమ్మల్ని క్వశ్చన్ చేసి మిమ్మల్ని అడగి నేను నిరూపించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా దానికి నేను సమాధానం చెప్తాను. నేను ఎప్పుడు దాకా కూడా నేను ఎవరి గురించి కూడా నేను ఎప్పుడు ప్రస్తావించాలి, రాజకీయంగా ఎవరిని కూడా ప్రస్తావించాలి, ఏ పార్టీ వాళ్ళు కూడా నేను ఎప్పుడు ప్రస్తావించాలి. మిమ్మల్ని కూడా నేను గౌరవంగా పిలుస్తా, మిమ్మల్ని కానీ మీ భర్త గారిని కానీ. అలాంటిది మీరు ఏదో ఖాళీగా ఉంటున్నాను, ఏదో సైలెంట్గా అటు ఇటు నా పని నేను చేసుకున్నానంటే చేతగారు నా కొడుకులాగా మీరు తీసుకుని మీరు నా మీద బురదజల్లే కార్యక్రమం ఒక మొదలెట్టాను. ఈ మధ్య నేనంతా డ్రగ్స్ కేసులోకి దొరికానంట. విజయవాడలో నేను డ్రగ్స్ అమ్ముతుంటే పోలీసులు పట్టుకుందంటే విడిపించారని చెప్పి ఏదో మీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు ఎక్కడ పడితే అక్కడ. దానికి ఖచ్చితంగా నేను పరిహారం నేను చెల్లించుకుంటా. నాకు ఎవరు సహాయం అక్కర్లా, నన్ను సపోర్ట్ చేయమని చెప్పి కానీ నా కోసం మాట్లాడమని నేను ఎవరిని అడగను. అంత చేతగా వాళ్ళం కాదు. ముగ్గురు అన్నదమ్ములు ఉన్నాం, సర్వం పెడతాం, ఆత్మాభిమానం కోసం ఏదైనా చేస్తాం. ఈరోజు నుంచి కూడా చల్లపల్లిలో ఆ యువకుని నేను కలుస్తా, మీ గురించి తెలియజేస్తా. మీకు చల్లపల్లి ప్రజలు ఒక మంచి అవకాశం ఇచ్చారు, దానికి గౌరవిస్తున్నాం, శిరసా వహిస్తున్నాం. దాన్ని మీరు పక్కన పెట్టి అధికార వ్యామోహంతో అధికారం కోసం అధరం వైపు మీరైతే అడుగులేస్తున్నారు. దానికి వినాశనం మీ కళ్ళ ముందర మీకే కనపడుతుంది. ఖచ్చితంగా చరిత్ర చెప్తుంది. అది నేనేం చెప్పడం కాదు, చరిత్ర చెప్తుంది. ద్వాపర యుగం నుంచి కూడా రాజకీయం కోసం, పదవుల కోసం అధర్మ వైపు నిలబడితే కళ్ళ ముందర వినాశనం చూస్తారు. ఇది సత్యం. మీరు మీ రాజకీయాల కోసం, మీ అధికారం కోసం అందరి మీద బురదలు జల్లే ప్రయత్నాలు చేస్తే అందరిలాగా సైలెంట్గా కూర్చునే వ్యక్తిని అయితే నేను కాదు.